అందరికీ నమస్తే. ఈరోజు 8th క్లాస్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి భూమి, నేల, అడవి అనే ఒక పాఠ్యాంశాన్ని తీసుకుంటున్నాం. విశ్లేషణ చేద్దాం. ఇందులో ఈ పాఠ్యాంశం 10th క్లాస్లో కూడా మనకి స్పైరల్గా ఇవ్వడం జరిగింది. సో 8th క్లాస్ 10th క్లాస్ రెండింటిని కలిపి కంబైన్గా ఈ పాఠ్యాంశం వివరించుకుందాం. ముందుగా ఫస్ట్ బిట్, భూగోళంపై మొత్తం విస్తీర్ణంలో భూమి ఎంత శాతం ఆక్రమించింది? 21, 29, 71, 50. మనందరికీ తెలుసు ఈ యొక్క భూగోళం పైన ల్యాండ్ యొక్క పర్సంటేజ్ అండ్ ఓషన్స్ యొక్క పర్సంటేజ్. వాటర్ పర్సంటేజ్ మనకి 71%, ల్యాండ్ అనేది 29%. కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. 71 79గా చదువుతాం, 29 21గా చదువుతాం. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ చిన్న పెట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ భూగోళం పైన భూమి విస్తీర్ణము 29%, జలభాగం 71%. ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది భూమిపై నిర్దిష్ట ప్రాంతాల్లో నివసిస్తున్నారు? ప్రపంచంలో 100% భూభాగం తీసుకుంటే 100% భూభాగంలో 70% భూభాగం చాలా వరకు ఖాళీగా ఉంది. 30% భూభాగంలో 90% మంది జనాభా నివసిస్తున్నారు. చూసారా, 30% భూభాగం మీద 90% మంది నివసిస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ 90% అనేది ఇక్కడ ఆన్సర్గా మనం తీసుకోవాలి. భూమిపై అత్యంత జనసాంద్రత గల ప్రాంతాలు ఏవి? మనకి భూస్వరూపాలు 3: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతం మైదానాలు, అట్లా కాకుండా జనసాంద్రత తక్కువ ఉండే ప్రాంతం పర్వతాలు. సో సింపుల్గా మైదాన ప్రాంతాలు, నది లోయ ప్రాంతాలు అక్కడ ఎక్కువ నివసించడానికి అనుకూలమైన నేల ఉంటుంది, పంట పండించడానికి సారవంతంగా ఉంటుంది, సో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మనకి నది లోయ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు ఎక్కువ మంది జనసాంద్రత ఉంటుంది. సింపుల్ ఇట్. నెక్స్ట్ వన్, భూమిని ఎలా ఉపయోగించుకోవచ్చు? వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు, భూమి వినియోగం పరిశ్రమలకు వినియోగించుకోవచ్చు, రోడ్ల నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ భూమి ఉంటే ఎలాగైనా మనం వినియోగించుకోవచ్చు. పైవన్నీ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, భూమిని దాని యాజమాన్యం ప్రకారం ఎన్ని రకాలు వర్గీకరించవచ్చు? భూమిని మనము ఎలా వర్గీకరించవచ్చు అన్నాడంటే, ఒకటి ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి. సింపుల్గా అయితే ప్రైవేటు భూమి అవ్వాలి, ప్రభుత్వ భూమి అవ్వాలి. సో రెండు రకాలుగా మనం భూమిని వర్గీకరించవచ్చు. ప్రైవేట్ భూమి అంటే సొంతంగా ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు, కర్మాగారాలు నిర్మించుకున్నంత ప్రైవేట్ భూమి. మరి ప్రభుత్వ భూమి అంటే గడ్డి, అలాగే ప్రభుత్వ బహిరంగ ప్రదేశాల్లో ఉన్నటువంటి రోడ్లు అవ్వచ్చు, లేక హాస్పిటల్స్ అవ్వచ్చు, లేక స్కూళ్ళు అవ్వచ్చు, లేక చెరువులు అవ్వచ్చు, చెరువుల మీద గట్ల మీద పెరిగే మొక్కలు అవ్వచ్చు, గడ్డి అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనము ప్రభుత్వ భూమిగా మనం వర్గీకరించుకోవచ్చు. ఆ ప్రభుత్వ భూమికి మరో పేరు సమాజ భూమి అని కూడా పిలవచ్చు. సమాజ భూమి అంటే కమ్యూనిటీ ల్యాండ్ అనమాట. సమాజ భూములు సాధారణంగా ఏమని పిలుస్తారంటే, అవి సాధారణంగా వ్యక్తిగత ఆస్తులు కాదు, ఉమ్మడి వనరులు. అంటే అందరూ వినియోగించుకునే భూములనే మనం సమాజ వనరులు అంటాం, సామాజిక వనరులు అంటే వాటిలే ప్రభుత్వ వనరులు అంటాం. అవి ఉమ్మడి వనరులు, అందరూ వినియోగించుకోవచ్చు, ఏ ఒక్కరి సొత్తు కాదు. నెక్స్ట్, నేల యొక్క ప్రధాన భాగం కానిది? ఖనిజాల, సేంద్రియ పదార్థాల, గాల, ప్లాస్టిక్స్. మా అందరికి తెలుసు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భూమి అనే పదానికి అర్థం సింపుల్గా ఎలాంటిదని ఆన్సర్ చేయొచ్చు. భూమి అనగా అర్థం నేల అంటే సాయిల్, భూమి అనగా అర్థం వాటర్, భూమి అనగా అర్థం ఫారెస్ట్, భూమి అనగా అర్థం మినరల్స్. సో ఈ ఖనిజాలు ప్లస్ అడవులు ప్లస్ నీరు ప్లస్ నేల, ఇదంతా కలిపి భూమిలో భాగమే. గుర్తుపెట్టుకుని ఇదంతా భూమి, ఇదంతా ఎర్త్లో భాగంగా చెప్పచ్చు, లేదా ల్యాండ్లో భాగంగా చెప్పచ్చు. కాబట్టి భూమి అంటే మట్టి, మట్టి కలిగిన నేల అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, అడవి అవ్వచ్చు, ఖనిజాలు అవ్వచ్చు, ఇవంతా కూడా భూమిలో భాగమే. ప్లాస్టిక్ అనేది కాదని అక్కడ అర్థము. నెక్స్ట్ వన్, నేల తయారీలో అత్యంత కీలకమైన అంశం ఏది? వాతావరణమా, మాతృశిల, సమయమా, పైవన్నీ కూడా నేల తయారీలో ప్రధానమైన అంశం ఏది అంటే మనకి వాతావరణం వస్తుంది, మాతృశిల వస్తుంది, సమయం అంటే నేల ఏర్పడే సమయం. ఇవన్నీ కూడా నేలను ప్రభావితం చేసే ప్రధాన కారకాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అది భౌగోళిక స్వరూపం ఉంది, కానీ అది ప్రధానమైన ద్వితీయ కారణం అది. సో ప్రధానమైన కారణంగా మనం వీటిని చెప్పుకోవచ్చు. వాతావరణం, మాతృశిల, ప్రధానంగా ఈ రెండు తీసుకోవాలి. వాతావరణం, మాతృశిల అనేది ప్రధాన కారణాలు. తర్వాత సమయం అనేది భౌగోళిక అంశం అనేది తర్వాత అంశం, అది ద్వితీయ కారణాలుగా చెప్పచ్చు నేల నిర్మాణంలో. నెక్స్ట్ వన్, హ్యూమస్ అనేది నేలలో దేన్ని సూచిస్తుంది? రాతి మొక్కల, కుళ్ళిన మొక్కలు? సింపుల్, కుళ్ళిన మొక్కలు మరియు జంతువుల యొక్క ఆ పదార్థాలను మనం ఏమని పిలవాలంటే హ్యూమస్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్,
నేల ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? లీచింగా, ఎడారీకరణమా, పెడోజెనిసిస్ అండ్ మట్టి కోత అంటే అందులో ఉంది పెడోజెనిసిస్. పెడాలజీ అంటే నేల అధ్యయనము, పెడోజెనిసిస్ అంటే నేల ఏర్పడే ఒక ప్రక్రియ. నేల ఏర్పడే ప్రక్రియను పెడోజెనిసిస్ అంటారు. నేల కోసం స్టడీ చేసే సైన్స్ని పెడాలజీ అని పిలుస్తాం. పెడాలజీ. నెక్స్ట్ వన్, నేల సారవంతాన్ని తగ్గించే అంశం ఏది? ఒక నేల యొక్క సారాన్ని తగ్గించే అంశం ఏది అంటే పంటల మార్పిడి. ఇది కాదు. రసాయనిక ఎరువులు అధికంగా వాడడం, అది ఖచ్చితంగా పంటలు ఈసారి ఒక పంట వేసి తర్వాత ఇంకోసారి పంట, ఆ పంటలు మారుస్తూ ఉంటే నేల సారం పెరుగుతుంది తప్ప తగ్గదు. కానీ రసాయన ఎరువులు, పురుగుల మందులు తరచుగా వాడటం వల్ల నేల యొక్క సారం క్షీణిస్తుందని అర్థం చేసుకోవాలి. నేల సారం క్షీణించే భాగంలో ఇది ఒక ప్రధానమైన అంశం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నేల కోతను నివారించే పద్ధతి ఏది? మనకి నేల క్రమక్షయం జరగకుండా ఉండే అతి ముఖ్యమైన అంశాల్లో వాలుకు అడ్డంగా దున్నడమా, చెట్లు నరకడమా, అతిగా మేపడమా, నిర్లక్ష్య వ్యవసాయం. అంటే వాలుకు అడ్డంగా దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే రాతి నిర్మాణం, ర్యాక్ డ్యామ్స్ అని పిలుస్తాం. ర్యాక్ డ్యామ్స్, వాలు కట్టడం రకరకాలుగా పిలవచ్చు. సో నీరు వచ్చే ప్రాంతాలలో అడ్డుగా మట్టి, ఇసుక లాంటివి, మట్టి, ఇసుక, గడ్డి లాంటివి అక్కడ ఆ నీరు వచ్చే ప్రాంతంలో అడ్డుగా వేస్తే ఆ యొక్క నీటి వేగం తగ్గి నేల కోత తగ్గుతుంది. కాబట్టి వాలుకు అడ్డంగా దున్నడం అనే ఆన్సర్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్, భూమి క్షీణతకు కారణం కానిది ఏది? అంటే భూమి క్రమక్షయం అవడానికి కారకం కానిది ఏది అన్నాడు. అటవీ నిర్మూలన, ఇది కారణమే. వన్యప్రాణుల సంరక్షణ, గనుల తవ్వకము, పశువులు అతిగా మేపడము. సో పశువులు అతిగా మేపితే గడ్డి అనేది పోతుంది. గడ్డి ఎప్పుడైతే మనం పశువుల ద్వారా మేపామో నీటి వేగం చాలా వేగంగా వచ్చి ఆ నేల కోతను క్రమక్షణ చేస్తుంది. అదే ఎక్కువగా పశువుల మేత గడ్డి మేపుకొని ఉంటే ఆ గడ్డి నీటి వేగాన్ని తగ్గించి నేల క్రమక్షణ అరికట్టే అవకాశం ఉంటుంది. కానీ దాంతో అది ఉపయోగమైన గడ్డి. ఇందులో ఏంది మరి డిఫరెంట్గా ఉందంటే వన్యప్రాణుల సంరక్షణ చేయడం అనేది భూమి క్షీణతకు కారకం కానిది. ఇది ఒక అంశం. దీనికి సంబంధం లేదని చెప్తున్నాడు. నెక్స్ట్, టెర్రస్ ఫార్మింగ్. టెర్రస్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటంటే మనం సాధారణంగా ఇక్కడ తెలిసే ఉంటుంది మీకు, ఇది కొండ ప్రాంతాల్లో మనకి ఎలా కొండ ప్రాంతాల్లో నీరు వేగంగా వచ్చేటప్పుడు ఇక్కడ నేల కోత గురి చేస్తారు. అందుకు ఏం చేస్తారు వాళ్ళు, ఇలా మెట్లు లాంటి నిర్మాణాలు చేసుకుంటారు. దీన్నే మన వేదిక వ్యవసాయం, టెర్రస్ ఫార్మింగ్ అంటాం. ఇవి ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే పర్వత ప్రాంతాలు ఎక్కువ జరుగుతుంది. ఎక్కువగా ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో టెర్రస్ ఫార్మింగ్ మనం చూడొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో మనం టెర్రస్ ఫార్మింగ్ చూడొచ్చు. నీలగిరి పర్వత ప్రాంతంలో టెర్రస్ ఫార్మింగ్ మనం ఎక్కువగా చూడవచ్చు. నెక్స్ట్ వన్, తర్వాత గాలి వేగాన్ని తగ్గించడానికి చెట్లను వరుసగా నాటడాన్ని ఏమంటారు? ఇంటర్ క్రాపింగ్, కాంటూర్ బారియర్సా, షెల్టర్ బెల్ట్సా, మల్చింగా. ఇక్కడ ఒక పదాన్ని మనకి మళ్ళీ ఇక్కడ తెలుసుకోవాలి. అది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్ క్రాపింగ్ అంటే ఇది ఒక పంట, ఏను ఒక పంట, అదే నెలలో ఇది ఏన పంట వేసాం, సారీ ఇది ఒక భూమి, ఇందులో వరి విత్తనాలు నాటాం, అందులోనే ఇలా మినుములు లేదా పెసల విత్తనాలు నాటాం. సో అర్థమైంది, ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా నిర్మించడం వల్ల, ఆ విత్తనాలు నాటడం వల్ల దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంట. అంతర పంటలో పంట, అంతర పంట. దానివల్ల నేల క్రమక్షేమం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటారు. అది ఒక నేల క్రమక్షేమం ఎరగట్టే అంశం. నెక్స్ట్, కాంటూర్ బారియర్స్. కాంటూర్ బారియర్స్ అంటే ఏమీ లేదు, వాలుగా ఉన్న ప్రాంతాలు అనుకుంది, ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో నీరు ప్రవహించినప్పుడు అడ్డుగా ఇక్కడ మట్టిని, ఇసుకను లేక గడ్డి లాంటి దాని గడ్డి మరియు రాళ్ళను ఇలా నీటి వేగం స్పీడ్గా రాకుండా అడ్డుగా వేస్తారు అనమాట. ఏంది, మట్టి వేస్తారు, ఇసుక వేస్తారు, గడ్డి వేస్తారు, రాళ్ళు వేస్తారు. దీంతో నీటి వేగం తగ్గి నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అలాంటి విధానం ఏమని పిలవాలంటే కాంటూర్ బారియర్స్ అని పిలవాలి. అలాంటి వాటిని ఏమని పిలవాలి? కాంటూర్ బారియర్స్ అని పిలవాలి. నెక్స్ట్ వన్, షెల్టర్ బెల్ట్. షెల్టర్ బెల్ట్ అంటే అర్థం ఏంటంటే బీచ్ ఒడ్డున ముఖ్యంగా గాలి ఎక్కువగా వీస్తుంది. గాలి వీచేటప్పుడు అక్కడ నేల కోతకు గురి అవ్వకుండా ఉండడం కోసం ఇలా చెట్లను, ఇలా వరుసగా చెట్లను, మొక్కలను పెంచుతారనమాట. సో ఇలా పెంచే వాటిని ఏమని పిలవాలంటే షెల్టర్ బెల్ట్స్. అంటే షెల్టర్ బెల్ట్స్ అనేవి గాలి వేగము సముద్ర తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మనకి ఇలాంటి మొక్కలు పెంచి ఆ నేల క్రమక్షేమం జరగకుండా క్రీడని ఏమని పిలాలి? షెల్టర్ బెల్ట్స్ అని పిలాలి. అది సముద్ర తీర ప్రాంతం అవ్వచ్చు, గాలి ఎక్కువ వీచే ప్రాంతాలు అవ్వచ్చు.
నెక్స్ట్ వన్ మల్చింగ్. మల్చింగ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే మనం మొక్కలు నాటామో ఇలా మొక్కలు నాటేటప్పుడు మధ్య మధ్యలో ఇలా రౌండ్గా సేంద్రియ పదార్థాలను మనం సేంద్రియ ఎరువులు అంటే ఏవైతే ఉన్నాయో సేంద్రియ ఎరువులు మనం నిక్షేపం చేస్తాం. దీనిలో ఏమవుతుంది, నీరు వేగంగా వచ్చినప్పుడు ఆ సేంద్రియ దెబ్బలను కూడా నీరు ప్రవహించినప్పుడు ఆ సేంద్రియ దెబ్బలు నీరు కరిగిస్తుంది. సో ఆ సేంద్రియ దెబ్బలు ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలు ఆ నేలలో కలిసిపోతాయి. ఆ నేలలో కలిసినప్పుడు ఆ నేల సారవంతంగా ఉంటుంది, నేల కోతను అరగట్టవచ్చు అనమాట. సో ఇలా ఉండే ఇలా 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 మనకి పంట భూముల్లో ఇలా ఏమంటారు వృత్తాకారం చతురస్రాకారం నిర్మించి ఏర్పాటు చేసి ఇలాంటి సేంద్రియ ఎరువుల యొక్క స్వరూపాలను మనం ఏమని పిలాలంటే మనం మల్చింగ్ అని పిలాలి. సో కానీ ఏమిచ్చాడు, గాలి వేగాన్ని తగ్గించడానికి చెట్లు వరుసగా నాటని ఏమన్నారు షెల్టర్ బెల్ట్స్ అనమాట. కాబట్టి షెల్టర్ బెల్ట్స్ అనే విధానం వేరు, మల్చింగ్ అనే విధానం వేరు, అట్లాగే కాంటూర్ బారియర్స్ వేరు, ఇంటర్ క్రాపింగ్, ఇవన్నీ కూడా నేల క్రమక్షయాన్ని నిరోధించేవి. కాకపోతే ఒక దగ్గర ఒక రకం మనం పిలవాలి వాటిని. నెక్స్ట్ వన్ నేల ఉపరితలంపై తేమను నిలుపుకోవడానికి, ఇప్పుడు చెప్పాను మీకు, నేల ఉపరితలంపై తేమను నిలుపుకోవడానికి సేంద్రియ పదార్థాలతో కప్పబడేదాన్ని ఏమని పిలాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా మల్చింగ్. మల్చింగ్ అని పిలుస్తాం. ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇలా మనకి మొక్కలు నాటేటప్పుడు మల్చింగ్ అంటే ఏమని చెప్పాను, ఇలా మొక్కలు ఇలా పెరుగుతప్పుడు మధ్యలో గ్యాప్ ఉంచుతాం. ఆ గ్యాప్ మధ్యలో ఇలా దెబ్బలు వేస్తాం, సేంద్రియ దెబ్బలు. నీటి ప్రవాహం వచ్చినప్పుడు సేంద్రియ దెబ్బలు కూడా నీరు ప్రవహిస్తుంది. అప్పుడు కరిగిపోయి ఈ యొక్క సేంద్రియ పదార్థం ఆ నేలపైన కరిగిపోతుంది, ఆ నేలను సారవంతంగా చేస్తుంది అనమాట. దాన్ని ఏమని పిలాలి, మల్చింగ్ అని పిలాలి. సో చాలా ఇంపార్టెంట్ మల్చింగ్. మల్చింగ్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఇచ్చాడు, అదేంటి అంటే నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి రాళ్ళను ఉపయోగించి అడ్డుకట్టలు ఏమంటారు. ఇప్పుడు చెప్పారు, ఎత్తైన ప్రాంతాల్లో కూడా నీరు వచ్చేటప్పుడు అక్కడ అడ్డుగా రాళ్ళను ఉపయోగించి అడ్డుగా వేసేదాన్ని ఏమని పిల్లాలంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ మీకు, రాక్ డ్యామ్ అంటే ఏంటి, రాక్ డ్యామ్, ఇంకోటి కాంటూర్ బారియర్స్. రెండింటికి తేడా ఏంటి, కాంటూర్ బారియర్స్ రెండు ఒకలా కనిపిస్తాయి. వాలుగుండే ప్రాంతాల్లో నీరు వేగంగా వచ్చేటప్పుడు నేల క్రమక్షయం గురవకుండా అడ్డుగా కట్టే గోడ లాంటి చెక్ డ్యామ్స్, మన భాషలో చెక్ డ్యామ్స్ ఏమని పిలాలి, రాక్ డ్యామ్ అంటారు. అట్లా కాకుండా వాలుగుండే ప్రాంతాల్లో నీరు వచ్చేటప్పుడు అడ్డుగా మట్టిని రాళ్లను, డ్యామ్ కాదు మట్టిని రాళ్లను గడ్డిని ఇసుకుని అడ్డుగా వేస్తారు. అలా వేసేదాన్ని ఏమని పిలాలి, కాంటూర్ బారియర్స్ అనాలి. మధ్యలో ఆ నీరు వచ్చే భాగంలో వచ్చిన కందకాలు తవ్వుతారు, ఎందుకంటే నీరు అందులోకి వెళ్ళి నిండుకొని బయటికి రావాలి. సో అలాంటి వాటిని ఏమని పిలాలి, కాంటూర్ బారియర్. చూసారా, కాంటూర్ బారియర్స్ వేరు, రాక్ డ్యామ్స్ వేరు. ఇవన్నీ నీటి వేగాన్ని తగ్గించి నేల క్రమక్ష నిరోధించేవి. కానీ ఈ డిఫరెన్స్ మనం గమనించాలి, కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. సో ఇక్కడ ఏమైనా ఇచ్చాడు ఆన్సర్ అంటే రాక్ డ్యామ్స్ ఇచ్చాడు, ఎందుకంటే రాళ్ళను ఉపయోగించి అడ్డుకట్లు వేయడానికి పదం వాడే కాబట్టి రాక్ డ్యామ్. అక్కడ రాళ్ళు ఇవ్వకుండా మట్టి గడ్డి అని ఇచ్చాడు అనుకో, అప్పుడు దాన్ని మనం కాంటూర్ బారియర్స్ అని పిలాలి. అట్లా భారతదేశంలో విస్తృతంగా లభించే నేల ఏది, నల్లరేగడి నేల, ఎర్ర నేల, ఒండ్రు నేల. అంటే ఎక్కువ భారతదేశంలో ఎక్కువ నేలలు ఫస్ట్ ఒండ్రు నేలలు, సెకండ్ నల్లరేగడి నేల. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పర్సెంటేజ్ భారతదేశంలో ఒండ్రు నేలలు ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఒండ్రు నేలలు ఏ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటే సింపుల్, నది మైదాన ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తాయి, వాళ్ళు తెలిసిందే. ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టి. పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఏవి అంటే నల్లరేగడి నేలలు, సింపుల్గా నల్లరేగడి నేలలు. వరి గోధుమ పంటలు ఎక్కువ పండేది ఒండ్రు నేలలు, కానీ పత్తి పొగాకు ఎక్కువ పండే నేలలు ఏమంటే నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలకి మరో పేరు చెర్నోజమ్ నేలలు అంటాం, రేగర్ నేలలు అంటాం. రేగర్ నేలలన్నా, చెర్నోజమ్ నేలలన్నా, పత్తి పండు నేలలన్నా, నల్ల రేగడి నేలలన్నా ఒకటే ఆన్సర్. ఈ నల్లరేగడి నేలలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మహారాష్ట్రలో ఎక్కువ విస్తరించుకున్నాయి. నెక్స్ట్ వన్, నల్లరేగడి నేలలు దేని ద్వారా ఏర్పడతాయని ఆల్రెడీ మీకు చెప్పాను. నదీ ప్రవాహాల వల్ల ఏర్పడేవి ఒండ్రు నేలలు, అగ్నిపర్వత లావా నిక్షేపాల వల్ల ఏర్పడేవి నల్లరేగడి నేలలు. నెక్స్ట్, క్రింది వాటిలో నేల సంరక్షణ పద్ధతి కానిది. షెల్టర్ బెల్ట్ నేల సంరక్షణ పద్ధతి, అడవులు నరకడం కాదు. పంటల మార్పిడి అంటే అంతర పంటల మార్పిడి, అది నేల సంరక్షణే. కాంటూర్గా దున్నడం అంటే గాలి వేగాన్ని నిరోధించేలా తిన్నగా తునడాన్ని, అది కూడా
నేల సంరక్షణ పద్ధతి, కానీ అడవులు నరకడం అనే పద్ధతి కాదు. నెక్స్ట్ బయోస్పియర్, నేల పాత్ర ఏమిటి? మొక్కలకు ఆధారం అవును, నీటిని పీల్చుకోవడం అవును, జీవులకు ఆవాసం అవును. ఇవన్నీ బయోస్పియర్ జీవావరణంలో భాగంగా చిన్న పెట్టింది, ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ భూమి మరియు నేల కాలుష్యానికి ముఖ్య కారణం పారిశ్రామిక వ్యర్థాలు అవును, ప్లాస్టిక్ వాడకం అవును, రసాయనిక పురుగు మందులు అవును. పైవన్నీ కూడా నేల క్రమక్షయానికి కారకాలే మనం ఇక్కడ చెప్పాలి. నెక్స్ట్ వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడాన్ని ఏమంటారు? నీరు ఇంకిపోవడాన్ని ఏమంటాం? బాష్పీభవనమా, ఇన్ఫ్లేషనా, అవపాతమా, సంగ్రహణమా? అంటే ఇక్కడ ఇంకిపోవడం, ఇన్ఫ్లిరేషన్ పిలుస్తుంది. కొత్త పదం చూసుకొని ఇంకిపోవడం. నేల యొక్క మొదటి పొరలో ఏముంటాయి? చూడండి, నేలలో మొదటి పొరలో ఏముంటాయి అంటే ఇసుక, బంకమట్ట, హ్యూమస్, ఖనిజాల, మాతృశిలల, పెద్ద రాళ్ళు. అంటే నేల యొక్క టాప్. ఇక్కడ ఒక బొమ్మ వేసుకుంటే మనం చాలా ఇంపార్టెంట్, ఒక బొమ్మ ఇచ్చాడు ఇలా, క్రింది భాగంలో మాతృశిల అంటారు. ఈ మాతృశిల ఏమవుతుంది? గాలికో, వేడికో లేదా హిమనీ ప్రాంతాలకో ఈ మాతృశిల ముక్కలే పిండిగా మారిపోయేది, అది మట్టిగా ఏర్పడుతుంది. మాతృశిల ఒకటి, అది మట్టిగా పొరగా ఏర్పడడం రెండవది. మూడవ దానికి వచ్చేసరికి ఏమవుతుంది? ఈ మూడవ దానికి వచ్చేసరికి అక్కడ కొంత సమయం తీసుకొని ఆ సమయంలో మనకి నేలని ఒక పొర ఏర్పడుతుంది. ఈ నేలని పొర మీద ఏం చేరుతుంది? హ్యూమస్ చేరుతుంది. సో దీన్ని బట్టి మనకి అర్థమేముంది? ఏమైంది? మాతృశిల కాస్త వివిధ రకాల కారకాల వల్ల అది క్రమక్షయం చెందుతుంది. క్రమక్షయం చెంది మట్టి ఇసుకగా మారి అది కాస్త నేల రూపాన్ని పొంది చివరికి దాని మీద హ్యూమస్ పేర్కొంటుంది. సో దీన్ని బట్టి ఏమన్నాడు? నేల యొక్క మొదటి పొర టాప్ సాయిల్, అంటే పైన ఏముందని అడిగాడు. పైన ఉండేది హ్యూమస్, కింద ఉండేది రాళ్ల నిర్మాణం. పైన హ్యూమస్ ఉంటుంది, కిందన రాళ్ల నిర్మాణం ఉంటుంది. నేల ఏర్పడే విధానంలో ప్రధానమైన పాత్రను తీసుకునేది ఏమిటంటే వాతావరణము. ఫస్ట్ నేల స్వభావము, వాతావరణం అనేది, అంటే మాతృశిల, ముఖ్యంగా చెప్పాలంటే మాతృశిల, వాతావరణం అనేది నేల నిర్మాణంలో ప్రధానమైన పాత్రను వహిస్తాయి. తర్వాత భౌగోళిక వాతావరణము, సమయము, అవన్నీ తర్వాత అంశాలు. ప్రధానమైనది తీసుకుంటే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మనము మాతృశిల గుర్తుపెట్టుకోండి. నేల నిర్మాణంలో ప్రధానమైన కారకాలు ఏమంటే నెంబర్ 1 మాతృశిల. మాతృశిల అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మాతృశిల అనేది నేల నిర్మాణంలో ప్రధానమైన పాత్రను వహిస్తుంది, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేల క్రమక్షయం అంటే ఏమిటి? సింపుల్గా గాలి ద్వారా, నీటి ద్వారా నేల కొట్టుకుపోవడం, హిమనీనదాలు నేల కొట్టుకుపోవడమే. ఎక్కువ వర్షాలు పడే ప్రాంతాలలో ఏ నేలలు ఏర్పడతాయి? ఇక్కడ చాలాసార్లు మీకు చెప్పాను లెసన్స్లో. ఎక్కడైతే అధికంగా వర్షపాతం కురుస్తుందో, ఎక్కడైతే అధికంగా సన్లైట్ వస్తుందో అటువంటి ప్రాంతాల్లో మనకి ఏర్పడే నేలలే లాటరైట్ నేలలు. ఎక్కడైతే దీర్ఘకాలికంగా వేడిగా ఉండి గాలులు వీస్తూ ఉంటాయో, వర్షం అక్కడ వాతావరణం పొడిగా ఉంటుందో అక్కడ ఉండే నేలలు శుష్క నేలలు. వర్షము ఎక్కువే, ఎండ ఎక్కువే, అక్కడ పెరిగే నేలలు, అక్కడ ఏర్పడే నేలలు లాటరైట్ నేలలు. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే నేలలు తీసుకుంటే చెప్పాను మీకు, నల్లరేగడి నేలలు. నదుల వల్ల ఏర్పడే నేలలు ఏమంటే ఒండ్రు నేలలు. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత స్థిరమైన వ్యవసాయం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? నేల ఆరోగ్యాన్ని కాపాడడం, ఎక్కువ రసాయనాలు వాడడం, భూమిని వదిలేయడం, అడవులు నరకడం. అంటే ముఖ్యంగా స్థిరమైన వ్యవసాయం అంటే నేల ఆరోగ్యాన్ని కాపాడాలా అంటే అర్థం ఏంటి? పురుగు మందులు తగ్గించాలా, అధికంగా పురుగు మందులు తగ్గించాలా, అధికంగా రసాయన ఎరువులు తగ్గించాలా. అది నేల ఆరోగ్యం కాపాడినట్లే లెక్క. మనం భూమి వనరులు ఎలా ఉపయోగించాలి? ఇక్కడ సింపుల్. దీన్ని సుస్థిరాభివృద్ధి అంటాం. చాలాసార్లు సుస్థిరమా అంటే భవిష్యత్ తరాల వారి కోసము వర్తమానంలో వనరులను అభిలాషణీయంగా వినియోగించుకోవడమే సుస్థిరాభివృద్ధి. సో ఇవి మనకి కొన్ని అంశాలుగా చూపించాడు. దీంతో పాటు మనం కొన్ని అంశాలు విశ్లేషించుకుందాం. 9th to 10th 8th to 10th లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏవో
ఈ బిట్స్లో ఏవైతే కవర్ అవ్వలేదో అవి మనం కొద్దిగా వివరణ చేసుకుందాం. అవి ఏమిటి అంటే మనకి అడవులు అనే పదాన్ని చూపించాడు, ఇందులో నేల అనే పదాన్ని చూపించాడు, వన్యమృగాలు లేదా వన్యప్రాణులను చూపించాడు. ఇదే అంశాన్ని 10th క్లాస్లో కూడా చూపించాడు. ఇది 8th క్లాస్లో చూపించాడు, 10th క్లాస్లో చూపించాడు. 90% మంది జనాభా 30% భూభాగంలో విస్తరించి ఉన్నారు. మరి మిగిలిపోయిన 10% జనాభా మిగిలిపోయిన 70% భూభాగంలో విస్తరించి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 90% జనాభా 30%లో నివసిస్తే మిగిలిపోయిన 10% జనాభా 70% భూభాగంలో నివసిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? 70% భూభాగంలో నివసించడానికి అనుకూలంగా లేకపోయి ఉంటుంది, అందుకని జనాభా తక్కువగా నివసిస్తున్నారు. 30% భూభాగం నివసించడం అనుకూలమైన ప్రాంతం కాబట్టి అక్కడ వనరులు ఉండొచ్చు, కాబట్టి ఆ ప్రాంతంలోకి జనాలు సుమారు 90% మంది నివసిస్తున్నారు. కాబట్టి ఇది ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్, కన్ఫ్యూజ్ లేకుండా. నెక్స్ట్ వన్, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసీస్, సైట్. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆన్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసీస్, సైట్ అంట. సో ఇవి ఏం చేస్తాయంటే అరుదైన జంతువులను, అరుదైన మొక్కలను నాశనం కాకుండా ప్రొటెక్ట్ చేసేలా ఎప్పటికప్పుడు ఈ సంస్థ తన కృషి చేస్తుంది. అయితే భారతదేశంలో ఈ సైట్స్ అనే సంస్థ 5,000 వన్యప్రాణులు, 28,000 వృక్షాలు, రకరకాల వృక్షాలు, 5,000 వన్యప్రాణులు, 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 రకాల వృక్షాలు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సైట్స్ అనే సంస్థ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక ముఖ్యమైన అంశం, ఇందులో మనం గుర్తించాలి. నెక్స్ట్ వన్, నేల. నేలకి భూమికి తేడా ఏమిటి? భూమి అంటే చెప్పాను, భూమి అనగా వాటర్, భూమి అనగా మినరల్స్, భూమి అనగా ఫారెస్ట్, భూమి అనగా సాయిల్. సో ఆ సాయిల్లో ఏమని పిల్లలు మనం? నేల. నేలలో మన రకాలు మనకు తెలుసు కదా, ఎర్ర రేగడి నేల, నల్ల రేగడి నేల, గత చాలా వీడియోస్ మనం చెప్పుకొని వస్తున్నాం, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం మన సమయం వేస్ట్ కాబట్టి. సో నేల వేరు, భూమి వేరు. సో ఈ భూమి పైన ఉన్నటువంటి సారమైనటువంటి పొరనే మనం ఏమని పిల్లలు నేల అంటాం. 1 సెంటీమీటరు భూమిపై నేల పొర ఏర్పడాలంటే కనీసం 100 సంవత్సరాల టైం పడుతుందంట. 100 సంవత్సరాల టైం. 1 సెంటీమీటర్ నేల ఏర్పడాలంటే, మట్టి పొర ఏర్పడాలంటే 100 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. మన టెక్స్ట్ బుక్లో కూడా దీన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒక అంశం. అట్లాగే ఇక్కడ నీరు మనం తీసుకోండి, నీరు ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వన్, నీరు. ఒక 2 గంటల సేపు వర్షం పడితే అంట సుమారు 8,000 లీటర్ల నీరుని మనం సేవ్ చేయవచ్చు. ఇది ముంజూరు అనుకుంది, షెడ్. ఇలా వర్షం పడింది అనుకోండి, ఆ వర్షం నీరుని ఎక్కడో ఇంకుడు గుంతల ద్వారా మనం వాటిని కానీ గ్రౌండ్ వాటర్ కానీ సర్ఫేస్ వాటర్ సేవ్ చేయగలిగితే 2 గంటల సేపు వర్షం పడితే 8,000 లీటర్లు మనం దాన్ని సేవ్ చేసినట్లు లెక్క మనం ఇక్కడ చెప్పవచ్చు. సో కాబట్టి నీరు చాలా విలువైనది, ఆ నీరుని ఎలా వినియోగించుకోవాలనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఒకప్పుడు 1975 టైంలో అంట ఒక వ్యక్తి సరాసరి సుమారు 3,800 వరకు క్యూబిక్ మీటర్ల వాటర్ వాడితే నేడు సుమారు ఒక వ్యక్తి 6,000 క్యూబిక్ కిలోమీటర్ల పైగా వాటర్ని ఈనాడు మనిషి వినియోగిస్తున్నారు. 1975తో పోలిస్తే 2000 ఇయర్స్కి నీటి వినియోగం అనేది అధికంగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే పరిశ్రమలో పెరగచ్చు, లేదంటే వ్యవసాయంలో నూతన ఆధునిక పద్ధతులతో రావడం వల్ల భూగర్భ
ఏవైతే ఉన్నాయో ట్యూబ్వెల్స్ ఏవైతే ఉన్నాయో పెరిగి ఎక్కువ ఎక్కువ పంటలు కూడా సంవత్సరాలు 2-3 పంటలు పండించడం వల్ల నీటి వినియోగం కూడా ఎక్కువగా పెరగడం జరిగింది. కాబట్టి నీరు వినియోగం కన్నా దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీరుని చాలా బాగా పొదుపు చేసుకోవడం కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇది ఒక అంశం మన 8th క్లాస్లో హైలైట్ చేసుకోవాల్సిందే. తర్వాత చివరిగా ఎక్కువ బిట్స్ అందులో కనిపిస్తాయంటే మనకి అడవుల్లో కనిపిస్తున్నాయి. అడవులు అనే ప్రాణులు. అడవులు వన్యప్రాణులు. ఇందులో మనకి ఏమిచ్చాడంటే 1952 ఫారెస్ట్ పాలసీ, 2006 గిరిజనుల అటవీ సంరక్షణ చట్టం, 1986 పర్యావరణ రక్షణ చట్టాలు, 86లో పర్యావరణ రక్షణ చట్టాలు, 52లో అటవీ విధానం చట్టాలు, అటవీ విధానం, 2006లో గిరిజనుల అటవీ హక్కుల సంరక్షణ చట్టాలు చేయబడ్డవి. చాలా ఇంపార్టెంట్ చట్టాలు. దీంతో పాటుగా మనకి వన్యప్రాణుల కోసం 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం చేయబడింది. ఎందుకోసం అంటే ఏవైతే తరచుగా ఆసియా సింహం అవ్వచ్చు, ఆసియా సింహం, పులి అవ్వచ్చు, ఒంటి కొమ్ము ఖడ్గమృగం అవ్వచ్చు, అలాగే కాశ్మీర్ జింక అవ్వచ్చు, ఇవన్నీ అంతరించిపోతున్నాయి జీవులు. ఈ జీవులు సంరక్షించాలంటే మనం కొన్ని చట్టాలు తెచ్చుకోవాలా అని చెప్పేసి 1972లో వన్యప్రాణులను వేటాడడం నేరం, వాటితో వ్యాపారం చేయడం నేరం అని చెప్పేసి 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం చేయడం జరిగింది. అలాగే బ్రిటిష్ వారు భారతదేశంకి వచ్చే సమయానికంటే భారతదేశంలో 55,000 పులులు ఉన్నాయి. 10th క్లాస్లో మనం చూపించాం. 55,000 టైగర్స్ ఉండేవి బ్రిటిష్ వచ్చే సమయానికి. కానీ మన తర్వాత అవి ఎందుకు వచ్చాయంటే స్వతంత్రం వచ్చే సమయానికి అవి సుమారు 1927 పుల్లు తగ్గంటే చూడండి. 55,000 ఎక్కడ, 1927 ఎక్కడ. సో చూసారు ఇన్ని వేల పుల్లు తగ్గిపోయి దానికి కారణమైన పుల్లు వ్యాపారం చేయడము, వ్యాపారం కోసము లేదా వేట కోసము, వేట సరదా కోసము, వాటి చర్మం కోసము, రకరకాల అవసరాల కోసం పుల్లుని వేటాడడం జరిగింది. ఆ పులి జాతి చివరికి అంతరించిపోయేలా కూడా జరిగిందని స్టోరీ మనకి 10th క్లాస్లో కూడా చూపించడం జరిగింది. అందుకు ఏం చేశారంటే పులుల సంరక్షణ కోసం 1973వ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ టైగర్ ద్వారా చాలా ఇంపార్టెంట్ బిట్స్ వేస్తారంటే ప్రాజెక్ట్ టైగర్ 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టారు పులులను రక్షించడం కోసం. వాటి కోసం కొన్ని సరిస్కా అనే టైగర్ ప్రాజెక్ట్ రాజస్థాన్లో ఉంది, బాంధవగర్ అనే టైగర్ ప్రాజెక్ట్ టెక్స్ట్ బుక్ ప్రకారం చాలా ఉన్నాయి, 56 పైగా, మధ్యప్రదేశ్లో ఉంది, కాజీరంగా టైగర్ ప్రాజెక్ట్ అస్సాంలో ఉంది, జిమ్ కార్బెట్ టైగర్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్లో ఉంది. సో సరిస్కా టైగర్ ప్రాజెక్ట్ రాజస్థాన్. అలాగే సుందర్బన్స్ టైగర్ ప్రాజెక్ట్, సుందర్బన్స్ గుర్తుపెట్టుకోండి, సుందర్బన్స్ టైగర్ ప్రాజెక్టు వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, సుందర్బన్స్ టైగర్ ప్రాజెక్ట్ వెస్ట్ బెంగాల్, జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్, కాజీరంగా అస్సాం, బాంధవ్గర్ మధ్యప్రదేశ్, సరిస్కా రాజస్థాన్. ఇవన్నీ ముఖ్యమైన టైగర్ ప్రాజెక్ట్స్ గా చెప్పొచ్చు. అంటే ఎక్కడైతే పులులు తరచుగా సంచరిస్తాయో ఆ ప్రాంతాన్ని ఒక నేషనల్ పార్క్ గా ప్రకటించడం, లేకపోతే ఒక శాంక్చురీగా ప్రకటించి ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా ఒక అడ్డుకట్ట వేసేలా నిర్మాణాలు చేసి అక్కడ పులులు పెరిగేలా ఆవాసాలను ఏర్పాటు చేస్తారు. అలా చేసే ఆవాసాలను మనం నేషనల్ పార్క్స్ అని పిలుస్తాం. వాటికి మరో పేరు శాంక్చురీస్ అని పిలుస్తాం. అయితే నేషనల్ పార్క్ శాంక్చురీకి తేడా ఏంటంటే నేషనల్ పార్క్కి మానవ ప్రవేశం ఉండదు, శాంక్చురీలకి మానవ ప్రవేశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కృత్రిమంగా సృష్టించిన అడవులే నేషనల్ పార్క్ అంటారు. కృత్రిమంగా సృష్టించిన అడవి నిర్మాణాన్నే నేషనల్ పార్క్స్ అంటారు అనమాట. సో శాంక్చురీస్ కన్నా నేషనల్ పార్కులు చాలా పెద్దవి. మన టెక్స్ట్ బుక్ ప్రకారము భారతదేశంలో 573 శాంక్చురీస్ ఉన్నాయి, 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. భారతదేశంలో 573 శాంక్చురీస్, దీన్ని అభయారణ్యాలు అంటారు శాంక్చురీస్ అంటే. అలాగే 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా శాంక్చురీ నేషనల్ పార్క్ గా మార్చవచ్చు. అంటే విస్తీర్ణంలో పెద్దది, చాలా కఠిన నిబంధనలు ఉంటాయి, మానవ ప్రవేశం ఉండదు. ఎలాగైతే ప్రకృతిలో అటవీ ఏర్పడుతుందో అలా అడవిని ప్రకృతి ఎలాగైతే ఏర్పాటు చేసుకుంటే అలా కృత్రిమంగా అడవిని
అడవి పెరిగేలా ఏర్పాటు చేయడం వల్ల మనం నేషనల్ పార్క్ అని పిలుస్తాం. సో ఇట్లా మనకి రకరకాల నేషనల్ పార్కులు కూడా మనం బోర్డు మీద చూడొచ్చు. మరొకసారి వీడియోను హైలైట్ చేసుకుని ఎక్కడెక్కడ ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. అట్లాగే ఇలా మొత్తానికి ఆ వన్యప్రాణ సంరక్షణ చట్టం తెచ్చి ఏం చేశారంటే ఇలా ఏవైతే అంతరించిపోయే జాతులు ఉన్నాయో వాటిని సంరక్షించడం, అలాగే నేషనల్ పార్క్గా మార్చడం, ఇవన్నీ కూడా మనం 8th క్లాస్లో చూసే అతి ముఖ్యమైన టాపిక్గా మనం చెప్పచ్చు. ఇవి అడవులు మరియు నేల మరియు నీరు. తర్వాత ఇంకా మనం తీసుకుంటే సారీ అట్లాగే ఇంకా మన 10th క్లాస్లో మనకు కొన్ని అంశాలను చూపించాడు. అవి ఏంటంటే యాక్చువల్గా ఎండేంజర్డ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసీస్. సైట్స్ అంటే ఏంటంటే మరొకసారి గుర్తుపెట్టుకుని, సెంటర్ కాదు, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే తరచుగా ఏవైతే అంతరించిపోతున్న జీవులు ఉన్నాయో ఆ జీవుల లిస్ట్ని ఎప్పటికప్పుడు సైట్స్ అనే సంస్థ ప్రకటిస్తుంది. భారతదేశంలో భారతదేశం తీసుకుంటే చిమ్మట్లు అంటాం, బీటిల్స్, చిమ్మట్లు అనేవి అంతరించిపోతున్నట్లు. అట్లాగే సీతాకోక చిలుకలు కూడా అంతరించిపోతున్నట్లు సైట్స్ అనే సంస్థ ప్రకటించి వాటిని ఎండేంజర్డ్ స్పీసెస్ అంట, వాటిని కాపాడుకోవాలి. ఇది ఒక అంశంగా మనకి చూపించాడు. అలాగే ఇంకా భారతదేశంలో ఒక శాంక్చురీ ఉంది రాజస్థాన్, దాని పేరు భైరోదేవ్. ఈ భైరోదేవ్ అనే ఒక ప్రాంతం 1200 హెక్టార్ల భూమిలో ఆ గ్రామస్తులు, రాజస్థాన్లో ఉన్న గ్రామస్తులు, భైరోదేవ్ అనే ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు ఒక కృత్రిమంగా ఒక అటవీ ప్రాంతాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. ఆ అటవీ ప్రాంతాన్ని ఏమని పిలుస్తాం? భైరోదేవ్ శాంక్చురీ. ఇక్కడ కొన్ని రకాల వృక్షాలు, కొన్ని రకాల పక్షులను కాపాడే ఒక భూభాగంగా చెప్తాం భైరోదేవ్. అది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. అలాగే చాలా ఇంపార్టెంట్ మరో ఉద్యమం పర్యావరణం కోసం సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం అనేది ఎక్కడ జరిగిందంటే మనకి కేరళలో జరిగింది. ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం కేరళలో ఎందుకంటే సాధారణంగా చిమ్మట్లు అనేవి ప్రతి అటవీ ప్రాంతంలో మన ఇంటి చుట్టూ కూడా కీచనంత సౌండ్ వేస్తారు చూడండి, ఆ వాటిని చిమ్మట్లు అంటారు. సాధారణంగా ప్రతి ప్రాంతంలో కనిపిస్తాయి. కానీ కేరళలో సైలెంట్ అంటే కేరళలో ఒక ప్రాంతంలో సైలెంట్గా ఉంటుంది. అటవీ ప్రాంతం అస్సలు చిమ్మట్లు ఆ ప్రాంతంలో ఉండవంట, సైలెంట్గా ఉంటుంది ఆ వ్యాలీ, ఆ అటవీ ప్రాంతం. అందుకే దాన్ని సైలెంట్ వ్యాలీ అంటారు. ఆ సైలెంట్ వ్యాలీ ప్రాంతంలో డ్యామ్ నిర్మాణం చేద్దామని ప్రభుత్వం నిర్ణయిస్తే అక్కడ విద్యార్థులు ఆందోళన చేసి ఆ ప్రాంతాన్ని రక్షించుకున్నారు. సో ఆ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే మనం ఎక్కడ చెప్పాలి అంటే కేరళ అని చెప్పుకోవాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్. అలా మనందరికీ తెలిసి చిప్కో మూవ్మెంట్ అంటే అర్థం ఏంటి? చిప్కో అంటే చెట్లను హత్తుకోవడం అనమాట. చిప్కో అనే పదానికి అర్థం చెట్లను హత్తుకోవడం. ఉత్తరాఖండ్లోని తిహ్రీ డ్యామ్ నిర్మాణంకి వ్యతిరేకంగా అక్కడ సుందర్లాల్ బహుగుణ అనే వ్యక్తి ఈ మూవ్మెంట్ని ప్రారంభించాడు. ఉత్తరాఖండ్లో చెట్లు నరకద్దు, డ్యామ్ నిర్మాణం చేయొద్దు అని. సో దాన్ని చిప్కో మూవ్మెంట్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అలాగే నర్మదా బచావో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లోని అడవులను నరికి అక్కడ గిరిజనులు వేరే ప్రాంతానికి పంపించి నర్మదా డ్యామ్ నిర్మిద్దాం అనుకున్నారు. ఆ ప్రాంతంలో మనకి మేధో పాట్కర్, ముఖ్యంగా అరుంధతీ రాయ్, మేధో పాట్కర్ లాంటి వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు. ఆ నర్మదా నదిపై నిర్మాణం వద్దని. దానికి ఏమని పేరు పెట్టాం? నర్మదా బచావో, నర్మదా ఆందోళన అని పిలుస్తాం అనమాట. సో ఇది కూడా మనకి పర్యావరణ ఉద్యమాల్లో ఇది ఒక భాగంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఇంకా ఉన్నాయి. నవధాన్య ఉద్యమం, బీజ్ బచావో. నవధాన్య ఉద్యమం అండ్ బీజ్ బచావో అంటే అర్థం ఏంటి అంటే విత్తనాలను కాపాడుకోవాలి. విత్తనాలు భవిష్యత్తులో కొన్ని రకాల విత్తనాలు దొరకవు, వాటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి ఉత్తరాఖండ్లో బీజ్ బచావో నవధాన్య ఉద్యమం అక్కడ ప్రారంభించడం జరిగింది ఉత్తరాఖండ్లో. ఇలా ఎన్నో రకాల చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఉద్యమం, సైలెంట్ వ్యాలీ ఉద్యమం, ఇవన్నీ కూడా పర్యావరణం కాపాడడం కోసం వచ్చినటువంటి ఉద్యమాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. అలాగే చివరగా అడవులు రకాలు. ఏంటి అడవులు రకాలు? ఎక్కువ మనం వింటాం కదండి. ఒకటి రిజర్వ్ అడవులు, రెండు రక్షిత అడవులు, మూడు ఇతర అడవులు. దీన్ని రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టివ్ ఫారెస్ట్, అదర్ ఫారెస్ట్ అంటాం. భారతదేశంలో 23% సుమారుగా ఇప్పుడు అడవులు ఉన్నాయి.
అందులో అంట 50% పైగా అడవులు ఏ రకానికి చెందిన రిజర్వ్ అడవుల రకానికి చెందినవి, 30% అడవులు ఏ రకానికి చెందినవి అంటే రక్షిత అడవులకు చెందినవి, మిగతా 20% అడవులు ఇతర రకాల అడవులకు చెందినవి. అడవులు 3 రకాలుగా డివైడ్ చేస్తాం: రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, ఇతర అడవులు. 50% వరకు అడవులు ఏ రకం అడవులు అంటే రిజర్వ్ అడవులు, 30% వరకు అడవులు ఏ రకం అడవులు అంటే రక్షిత అడవులు, 20% వరకు ఇతర అడవులు. ఏంటి రిజర్వ్ అడవులకి, రక్షిత అడవులకి, ఇతర అడవులకి తేడా ఏంటంటే, రిజర్వ్ అడవు అనగా ఇక్కడ అటవీ నిర్మాణం జరుగుతుంది, దట్టమైన అరణ్య ప్రాంతము. దట్టమైన అరణ్య ప్రాంతాన్ని రిజర్వ్ అడవులు అంటారు. ఇక్కడ మనుషులు ప్రవేశానికి నిషేధం, వేటకి నిషేధం. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. రక్షిత అడవుల్లో మనుషులకు ప్రవేశం ఉంటుంది కానీ చెట్లను నరకకూడదు. ప్రవేశం అయితే ఇస్తారు రక్షిత అడవుల్లో. నెక్స్ట్ వన్, ఇతర అడవులు అంటే రక్షించబడే అటవీ నిర్మాణ రక్షిత అడవులు. ఇతర అడవుల్లో ఏంటి, ప్రైవేట్ భూములు ఉంటాయి, గవర్నమెంట్ భూములు ఉంటాయి. సో ప్రైవేట్ భూముల్లో, గవర్నమెంట్ భూముల్లో, బంజర్ భూముల్లో పెరిగే అడవులనే ఇతర అడవులు అంటాం. మన చుట్టూ కొన్ని తోటలు ఉంటాయి, అవి అడవుల్లో రకాలే. కొబ్బరి తోట వేస్తావు, లేకపోతే జీడి తోట వేస్తావు, లేకపోతే మామిడి తోట వేస్తావు, అవన్నీ కూడా ఇతర అడవుల్లోకి వస్తాయి అన్నమాట. అది ప్రభుత్వం అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు. బంజరు భూముల మీద ప్రభుత్వం పెరుగుతుంటాయి, ప్రభుత్వం యొక్క అడవులు పెరుగుతుంటాయి, అది ప్రభుత్వం. ఇవన్నీ ఇతర అడవుల్లోకి వెళ్తాయి. రక్షించబడే అడవులే రక్షిత అడవులు అంటాం. ఇందులో మనిషికి ప్రవేశం ఉంటుంది కానీ అక్కడ పర్యావరణ నాశనం చేయకూడదు. అసలు మనిషికి ప్రవేశం ఉండదు. దట్టమైన అరణ్య ప్రాంతాలకు ఏమని పేరు పెట్టారంటే రిజర్వ్ అడవులుగా పేరు పెట్టడం జరిగింది. రిజర్వ్ అడవులు ఎక్కువగా ఉండేది గుర్తుపెట్టుకుని జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో రిజర్వ్ అడవులు ఎక్కువగా ఉన్నాయి. రక్షిత అడవులు అంటే గుర్తుపెట్టుకుని బీహార్, జార్ఖండ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో రక్షిత అడవులు ఎక్కువగా ఉన్నాయి. మిగతా అడవుల్లో, మిగతా ప్రాంతాలు ప్రతి దగ్గర మనకి కనిపిస్తాయి. ఇతర అడవుల్లో రకాలుగా మనం చెప్పవచ్చు. సో ఇది మనకి అతి ముఖ్యమైనటువంటి. అలాగే మనిషి యొక్క నీరు అంటే ఒకప్పుడు 1975లో ఒక వ్యక్తి సరాసరి యావరేజ్గా 3850 లీటర్లు అంటే క్యూబిక్ కిలోమీటర్ నీరును ఉపయోగించేవాడు వ్యక్తి సంవత్సరానికి యావరేజ్గా 3850 క్యూబిక్ కిలోమీటర్లు. అది కాస్త 2000కి వచ్చేసరికి 6000 క్యూబిక్ కిలోమీటర్ల నీరుని సంవత్సరానికి ఒక మనిషి వాడుతున్నాడు. అంటే నీటి వినియోగం పెరిగింది, వినియోగం మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది 8th క్లాస్లో 10th క్లాస్లో ఇచ్చినటువంటి నేల, భూమి, అడవి, వన్యప్రాణుల యొక్క సారాంశం. నెక్స్ట్ వీడియోలో మనం మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.